జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా అధిక మాసం శుభాకాంక్షలు. ఈరోజు నేను అధిక మాసం సందర్భంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి తులసి దళాలతో అర్చన చేసుకున్నానండి. ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. తులసి దళాల అర్చన ఎలానో చూసేద్దాం. ఇలా ముందుగా అయితే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న కన్నయ్య విగ్రహాన్ని తీసుకోవాలండి. ముందుగా అయితే కన్నయ్యకి ఇలా స్నానం అనేది చేయించేసానండి. ఫ్రెష్ వాటర్తో ఇలా స్నానం చేశాక ఆ తర్వాత మనం ఒక పీఠం ఏర్పరచుకోవాలి. ఆ పీఠం పైన ఒక ప్లేట్ నుంచేసి గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు వేయాలి. ఆ తర్వాత మనం కన్నయ్యని ఎక్కడైతే ఉంచుతామో ఇంకొక ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేట్కి కూడా చక్కగా గంధం, అక్షింతలతో అలంకరించేసి ఆ తర్వాత ఇలా కన్నయ్యని ఉంచేసుకోవాలి. కన్నయ్యకి కూడా గంధం, పసుపు, కుంకుమ సమర్పించాక మనం కన్నయ్యకు స్నానం అయితే చేయించాం కదా, ఇప్పుడు ఇంకా వస్త్రాలంకరణ అయిపోయిందండి. ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి. మనం ఎలా అయితే పూజ గదిలో దీపారాధన చేస్తామో అలానే చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 33 తులసి దళాలు తీసుకున్నానండి. అంటే 33 రకాల ఫ్లవర్స్తో కూడా చేసుకుంటారు అర్చన. నేను అంతకుముందు చేశాను, బట్ ఆ వీడియోని మీకు షేర్ చేయలేకపోయాను. ఈరోజైతే మా గార్డెన్లో ఉన్నటువంటి ఫ్రెష్గా ఉన్న తులసి దళాలతో ఇంకా ఇలా అర్చన అనేది చేసుకుంటున్నానండి. మీకు కన్నయ్య స్తోత్రాలు కనుక వస్తే పాడుకోవచ్చు, లేదంటే జై శ్రీకృష్ణ అంటూ కూడా ఇలా తులసి దళాలతో అర్చన చేసుకోవాలి. మనం ఏ పూజ చేసుకున్నా కూడా నిండు మనసుతో, మనం ఇంట్రెస్ట్తో, భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సరిపోతుందండి. స్తోత్రాలే రావాలి, పాటలు పాడుకోవాలి, అట్లాంటి నియమాలు ఏమీ ఉండవు. మనం ఏ దేవునికి పూజ చేసినా కూడా భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు అవన్నీ సమర్పించేసుకున్నానండి. ఇక్కడ నేను 33 కిష్మిష్లు, డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నాను. మనం ఫ్రెష్గా కూడా 33 ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదన్నా తీపి పదార్థాలు లైక్ లడ్డూలు అలాంటివి కూడా 33 అనేవి నివేదించుకోవచ్చు. ఈ అధిక మాసంలో 33 సంఖ్య చాలా అంటే చాలా ముఖ్యమైనదండి. ఇదండి మనం శ్రీకృష్ణ పరమాత్మునికి చేసుకున్నటువంటి తులసి దళాల అర్చన వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.